మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చివరి 2 నిమిషాలు తొందరగా. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. 29 వరకు చదువుకోండి. చూడండి, యేసయ్య సముద్రం మీద నడుస్తూ వస్తా ఉన్నాడు. యేసయ్య సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు భయపడుతున్నారు. వాళ్ళంతా భయపడుతున్నారు. భయపడకండి, నేనే నీ దగ్గరికి వస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా నీలాగా నేను నడవాలనుకుంటున్నాను సముద్రం మీద, నన్ను నడిపిస్తావా ప్రభువా అంటే, తప్పకుండా నడిపిస్తా పేతురు, రా అని పేతురును దేవుడు పిలుస్తున్నాడు. పేతురు చూడండి, పేతురు రా పేతురు అనగానే పేతురు కొద్దిసేపు నడుస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు నడిచాడు చూడండి, యేసు ప్రభువుని చూసినంత సేపు నడిచాడు. అక్కడ యేసు ప్రభువుని చూసినంత సేపు నడిచాడు. ఎప్పుడైతే ఆ అలలను చూడడం ప్రారంభించాడో, ఎప్పుడైతే గాలిని చూడడం ప్రారంభించాడో, ఎప్పుడైతే ఆ తుఫానును చూశాడో, భయపడ్డాడో, మునిగిపోవడం ప్రారంభించబడ్డాడు. ఈరోజు దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపును మాత్రమే పట్టుకోవాలి. ఆ పిలుపును పట్టుకోవాలి. ఎన్నో గాలులు వస్తుంటాయి, ఎన్నో తుఫానులు వస్తుంటాయి, ఎన్నో నిందలు వస్తుంటాయి, ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, అప్పులు రావచ్చు. కానీ నువ్వు పిలుపును పట్టుకొని దేవుని వైపు చూస్తూ నడిచి వెళితే అద్భుతం సృష్టిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఎవరి వైపు ఉంది నీ చూపు? నీ చూపు ఎవరి వైపు ఉందే? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనేక మార్లు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిన, దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చిన, ఆ వాగ్దానాన్ని బైబుల్లోనో లేకపోతే సెల్ఫ్లోనో పెట్టేసి మరచిపోతున్నావేమో. లే, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని ఎత్తి పట్టుకో. నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, సమాధిలో ఉన్న దేవుడు కాదు. ఆయన ఈ ప్రాంగణంలో బ్రతికే ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నాను? ఆమేన్. ఏయ్, నువ్వు పరిచర్యకు పనికి రావని అన్న వాళ్ళ వైపు చూస్తున్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? అప్పుల వైపు చూస్తున్నావా? నిందల వైపు చూస్తున్నావా? రోగం వైపు చూస్తున్నావా? కష్టాల వైపు చూస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేని వైపు చూడద్దు, యేసయ్య వైపు చూడాలా. కొట్టు గట్టిగా చప్పట్లు. బలమైన అభిషేకముతో నింపబడాలా. మోషే, నిన్ను పిలిచేది నేను. ఆమేన్, ఆమేన్. పేతురు, నిన్ను పిలిచేది నేను. ఆమేన్, హల్లెలూయా. నిన్ను పిలిచేది నేను. లే, భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. లెమ్ము, తేజరిల్లుము, వెలుగు నీ మీదికి ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈరోజు దేవుని వైపు చూస్తున్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? లే, దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. బలమైన అభిషేకం. చప్పట్లు కొట్టాలా, చప్పట్టాలా, చప్పట్లు కొట్టాలా. దుప్పటి
చప్పట్లు. పొందుకో, పొందుకో, బలమైన అభిషేకం పొందుకో. పొందుకున్న అభిషేకం, పేతురు పొందుకున్న అభిషేకం. ఎప్పుడు అభిషేకాన్ని పొందుకున్నాడంటే దేవుడి వైపు చూసినప్పుడు. చూడు, యేసు వైపే చూడు, యేసయ్య వైపే చూడు. అన్య భాషలో మాట్లాడాలా, దేశాలను తలకిందులుగా చేసే పరిచర్య మనము చేయాలా, చేయాలా. చచ్చిపోయిన వారిని సైతం లేపే పరిచర్య, అద్భుతమైన పరిచర్య, అద్భుతమైన పరిచర్య, సూచన క్రియలు పరిచర్య, సూచన క్రియల పరిచర్య జరగాల, జరగాల. అటువంటి ఉజ్జీవం, అటువంటి ఉజ్జీవం నా భారతదేశం మీద, భారతదేశం మీద రగలాల, 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 రగలాల. ఎస్తేర్లు లెగాల, ఏలియాలు లెగాల, ఎలీషాలు లెగాల, యోసేపులు లెగాల, పేతురులు లెగాల. చప్పట్లు, చప్పట్లు. బలమైన అభిషేకం, ఫైర్. పొందుకో, 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 ఫైర్. పొందుకో, పొందుకో. బలమైన అభిషేకం, గొప్ప పరిచర్య చేయుదువు గాక. దేశాలను కిందలుగా చేసే పరిచర్య చేయుదువుగా. ఖచ్చితమైన పరిచర్య, ఖచ్చితమైన పరిచర్య, పరిచర్య పైన నీ దృష్టి ఉండునుగా. ఎస్, దేశాలను తలకిందులుగా చేసే పరిచర్య. ఎస్, ఎస్, పరిచర్య, పరిచర్య. కొట్టాలా, పొందుకోవాలా. హల్లెలూయా. కొట్టు, కొట్టు, కొట్టు. కొట్టాలా. దేవుని వైపు చూశాడు పేతురు, దేవుని వైపు చూశాడు పేతురు. విద్య లేని పామరుడు చరిత్ర సృష్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మనం ఎవరి వైపు చూడాలా చెప్పండి. గట్టిగా చెప్పాలా, దేవుని వైపు. ఎవరి వైపు చూడాలా? నిందల వైపు చూసి ఆగిపోదామా? అవమానాల వైపు చూసి ఆగిపోదామా? 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 చెప్పాలా. ఆమేన్.